స్వైపింగ్ సర్వర్ డౌన్, నగదు రహిత చెల్లింపులకు అడ్డంకి, గంటల కొద్దీ సమయం వృధా, అత్యవసరమైతే అంతే సంగతులు. పెద్ద నోట్ల రద్దు అనంతరం అనేక సోపానాలు. సామాన్యులకు కష్టాలు, నష్టాలు, ఇక్కట్లు, సమస్యలే ఒకదాని వెనుక మరొకటి వెంటాడుతున్నాయి. ఏటీఎంల్లో డబ్బుల్లేవు, నో క్యాష్ అంటూ బోర్డులు వెక్కిరిస్తున్నాయి. పని దినాల్లో బ్యాంకులు తెరిచి ఉన్నా ఫలితం నామమాత్రమే. ఖాతాల్లో డబ్బులు అక్కెరకు రాని సొమ్ముగా మిగులుతోంది. కష్టపడి పొదుపు చేసుకుంటూ కూడబెట్టినా అవసరానికి ఉపయోగపడటం లేదు. ఎంతగా ఏకరువు పెట్టినా అంతం లేని కథ లెక్కన కనిపిస్తోంది. జనం దగ్గర చిల్లిగవ్వ కనిపించడం లేదు. నగదు చూడ్డం మహద్భాగ్యంగా మారింది. ఎలాగూ ఆన్లైన్ చెల్లింపుల వైపు పరిగెత్తక తప్పనిసరి పరిస్థితి అని గుర్తించారు. అందుకే గడిచిన 15 రోజులుగా ఆన్లైన్ చెల్లింపులు విపరీతంగా పెరిగాయి. ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ, సిటిఎస్, ఐఎంపీఎస్, ఆటోమేటిక్, యూపీఐ యాప్, మొబైల్ బ్యాంకింగ్, స్వైప్ మిషన్లకు గిరాకీ పెరిగింది. ఆర్బీఐ ప్రకటించిన గణాంకాలు కూడా అదే సూచిస్తోంది. కోట్లాదిగా లావాదేవీలు జరిగినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. అయితే వీటన్నిటికీ ఇంటర్నెట్ అనివార్యమైంది. దాంతో సామాన్యులు ఇంటర్నెట్ వినియోగించాల్సిన తప్పనిసరి పరిస్థితులు ఎదురయ్యాయి. కేంద్ర ప్రభుత్వం నగదు రహిత లావాదేవీల వైపు జనాన్ని పరుగులు పెట్టిస్తోంది. కానీ దానికి కావలసిన బలమైన వ్యవస్థను రూపొందించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా ఏటీఎంలో క్యాష్ తీసుకోవడానికే పరిమితమైన ఖాతాదారులు ప్రతి కొనుగోలు దగ్గర స్వైపింగ్ మిషన్ కోసం ఆరా తీస్తున్నారు. జేబులో నగదు లేకపోవడం, ఉన్న 1-2 నోట్లను కూడా అపురూపంగా చూసుకుంటున్నారు. అయితే ఆన్లైన్ లావాదేవీలు పెరగడంతో సర్వత్రా సర్వర్ డౌన్ వస్తోంది. నగరంలో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా రెస్టారెంట్లు, పెట్రోల్ బంకులు, హోటళ్లు, షాపింగ్ మాల్స్లో ఈ వాతావరణం నెలకొంది. దానివల్ల యజమానులు, వినియోగదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడే ఈ పరిస్థితులు నెలకొంటే రానున్న రోజుల్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఏటీఎంల ముందు గంటల తరబడి నిలబడినా చేతికి 2000 కూడా దొరకడం లేదు. భవిష్యత్తులో ఆన్లైన్ లావాదేవీలు చేసేందుకు కూడా గంటల సమయాన్ని వెచ్చించాల్సి వస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పట్లో ఎలాగూ నగదు దొరికే అవకాశాలు లేవు. దాంతో నగదుతో కొనుగోలు చేసే అవసరం జనానికి లేదు. నిత్యవసర వస్తువులు తప్ప మిగతా ఏ ఐటమ్స్ ను ఇప్పుడప్పుడే కొనేందుకు జనం ఆసక్తి చూపడం లేదు. అందుకే వ్యాపార వర్గాలు స్వైపింగ్ మిషన్లు పెట్టుకునేందుకు పోటీ పడుతున్నారు. ట్రేడ్ లైసెన్సుల కోసం, స్వైపింగ్ మిషన్ల కోసం వ్యాపారులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఉన్న ఆన్లైన్ షాపింగ్ యంత్రాలతోనే సర్వర్ డౌన్ అన్న రిప్లై వస్తున్న నేపథ్యంలో భవిష్యత్తు కష్టాలను అంచనా వేసుకుని జనం భయపడుతున్నారు. ప్రైవేటు బ్యాంకులతో పాటు జాతీయ బ్యాంకులది అదే దుస్థితి కనబడుతోంది. అన్ని బ్యాంకులు వాటి సామర్థ్యాన్ని పెంచుకోకపోతే ఆన్లైన్ లావాదేవీలు, నగదు రహిత లావాదేవీలు సాఫీగా సాగే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది.